అలాంటి దీంట్లో మా అశోక్ గారు ఈయన డిస్ట్రిబ్యూటర్గా నా దగ్గరికి 2014లో కలిశారు. తర్వాత ఒక 2 years ట్రావెల్ అయ్యారు. దాని తర్వాత ఆయనకి డిస్ట్రిబ్యూషన్లో లాస్ అయినప్పుడు అప్పుడు జనరల్గా చెప్పాను. దాని తర్వాత మళ్ళీ ఆయన కనపడలేదు. దాని తర్వాత ఒక 2 years తర్వాత ఒకసారి కనపడి ఆయన ఇట్లా, సార్ నేను చాలా డీప్గా యోగా స్టడీ చేశాను సార్. ఒక 2 years పాటు అన్ని శక్తిపీఠాలు, అన్ని జ్యోతిర్లింగాలకు వెళ్ళి చాలా డీప్గా స్టడీ చేసి నేను చాలా హెల్తీగా, హ్యాపీగా ఇప్పుడు నా బిజినెస్ అన్ని అంటే జీరోకి వెళ్ళిపోయిన మనిషిని చూశాను. ఆ రోజు నా దగ్గరకు వచ్చినప్పుడు ఈయన చాలా సూసైడ్ టెండెన్సీస్ ఉన్నాయి సార్, నాకేం పరిస్థితి అర్థం కావట్లేదు, నేను జీరో అయిపోయానంటే మా ఇంట్లో కూర్చోబెట్టి ఒక 1 hour మాట్లాడాను ఆయనతో. మాట్లాడిన తర్వాత దాని తర్వాత 2-3 times బాగున్నానన్నారు. తర్వాత మళ్ళీ ఒక 2-3 years తర్వాత కలిసినప్పుడు చాలా హెల్తీగా విజయవాడ వెళ్ళినప్పుడు నన్ను రిసీవ్ చేసుకుని యాక్చువల్గా సార్ ఇట్లా ఒక సెలూన్ పెట్టాను, పూజ హెడ్ అని పిలిచాను అని ఆవిడ చేతులతో ఒక పెద్ద సెలూన్ని ఆయన లాంచ్ చేశారు. అక్కడి నుంచి ఆయన బిజినెస్, దాని తర్వాత కావురి రియల్ ఎస్టేట్ అని చెప్పి చేశారు. ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇలాంటి టైంలో సడన్గా మొన్న ఫోన్ చేసి ఇట్లా యోగా గురించి ఒక పాట అనంత్ శ్రీరామ్ గారితో రాయించానని చెప్పి వినిపించారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అనంత్ శ్రీరామ్ గారు రాసిన పాట నిజంగా చాలా మందికి రీచ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకనంటే సాంస్క్రిట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనంత్ శ్రీరామ్ గారు పాట రాయటం, చాలా తక్కువ ఖర్చుతో అసలు ఏమీ తీసుకోకుండా మణిశర్మ గారు ఆ పాటను కంపోజ్ చేయటం, అంటే అందరికీ ఇది చాలా అవసరం అని చెప్పి వాళ్ళ కాంట్రిబ్యూట్ చేయటం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ ప్రతి ఒక్కళ్ళు వినాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే ఇలాంటి ఒక సాంగ్ని కాంట్రిబ్యూట్ చేయడానికి ఈయనకి నిజంగా ఎంతో అదృష్టం ఉందని చాలా ఫీల్ అవుతున్నాను. దాంట్లో భాగంగా ఈ సాంగ్ చేయడమే కాకుండా అలాగే మోడీ గారిని కలుస్తున్నారు. టాప్ అంటే ఒక 50 members కలిసే దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఆయన ఉండటం, ఈ సాంగ్కి ఫస్ట్ ప్రైజ్ రావటం, ఇది మళ్ళీ నా చేతులతో లాంచ్ చేయడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ సాంగ్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే ఈశాన్ క్రియేషన్స్ ఈ ఛానల్ చాలా అభివృద్ధి చెంది చాలా ఆధ్యాత్మికంగా 10 మందికి ఇది అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను.